మరో కొత్త నెల ప్రారంభమైంది. అక్టోబర్ వచ్చేసింది. ప్రతి నెల కొన్ని నిబంధనలు మారుతుంటాయి. ఈ రోజు నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పులు మీ దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేయనున్నాయి. ఆ కొత్త నిబంధనల గురించి కాస్త తెలుసుకుందాం. ప్రతి నెల చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తుంటాయి. ఇంట్లో వాడుకునే సిలిండర్ ధరలు చాలా కాలం నుంచి స్థిరంగానే ఉన్నాయి. ఈ నెలలో కూడా వాటి ధరల విషయంలో మార్పు లేదు. అయితే 19 కిలోల వాణిజ్య సిలిండర్లపై మాత్రం చమురు కంపెనీలు ₹15 పెంచాయి. ఆన్లైన్ రిజర్వేషన్లు ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో పూర్తి ఆధార్ ధృవీకరణ ఉన్నవారు మాత్రమే టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇప్పటి వరకు ఈ నియమం తత్కాల్ టికెట్లకు మాత్రమే వర్తించేది. ఇక నుంచి యూపీఐ యాప్ ద్వారా నేరుగా డబ్బులను అభ్యర్థించడం కుదరదు. మోసాన్ని నివారించడానికి ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. నేటి నుంచి యూపీఐను ఉపయోగించి ఒకేసారి ₹5 లక్షల వరకు పంపవచ్చు. గతంలో ఈ పరిమితి ₹1,00,000 మాత్రమే. జాతీయ పెన్షన్ వ్యవస్థ కనీస నెలసరి డిపాజిట్ నేటి నుంచి ₹1,000గా ఉండనుంది. ఇప్పటివరకు ₹500గా ఉండేది. నేటి నుంచి అన్ని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు ప్రభుత్వ లైసెన్స్ పొందడం తప్పనిసరి. రియల్ మనీ గేమింగ్లో పాల్గొనడానికి కనీసం 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.